ఒక టార్గెట్ పెట్టుకొని 15% వృద్ధి రేటు సాధించాలని చెప్పి ప్రధానమంత్రి గారు ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు అధ్యక్ష. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ రంగం మీద ఆ వృద్ధి రేటు సాధించాలని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఆ టార్గెట్లో భాగంగా 2024-25 సంవత్సరంలో 15.41% వ్యవసాయ అనుబంధ రంగాల మీద వృద్ధి రేటు సాధించామని చెప్పి సగర్వంగా చెప్పదలిచాను అధ్యక్ష. ఈరోజు వ్యవసాయంలో 22.98% సాధించాం. ఉద్యానవనంలో 21.29 సాధించాం. పశుసంవర్ధక శాఖలో 8.67% సాధించాం. మత్స్యశాఖలో 16.3% వృద్ధి రేటు సాధించామని చెప్పి ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. 2024-25 సంవత్సరంలో మన రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 54.34 లక్షల హెక్టార్లుంటే అందులో 46.82 లక్షల హెక్టార్లలో పంట ఇప్పటికే వేయడం జరిగింది అధ్యక్ష. అంటే 87% భూమిలో ఇప్పటికే పంట మనం సాగు చేస్తున్నాం. ఖరీఫ్లో మనం 31.16 లక్షల హెక్టార్లు, అదేవిధంగా రబీలో కూడా ఏదైతే మనం మిగిలినటువంటి భూమి కూడా సాగు చేసి 95% ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సాగు భూమిలో పంటలు పండిస్తున్నామని చెప్పి సగర్వంగా మనం ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు వ్యవసాయ రంగం పాత పద్ధతుల్లో చేస్తే వ్యవసాయ రంగానికి ఉపయోగం లేదు అధ్యక్ష. ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఎప్పటికప్పుడు మనం అవగాహన చేసుకొని తద్వారా ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగం పైన దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు వ్యవసాయ రంగంలో ప్రధానమైనటువంటిది డిజిటలైజేషన్ అధ్యక్ష. అందులో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఈ పంట కార్యక్రమాన్ని ప్రారంభించింది అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఏ రైతు ఏ పంట పండిస్తున్నాడనేది ప్రభుత్వం దగ్గర వివరాలు ఉంటే తప్పనిసరిగా రైతుకి అన్ని విధాలా మనం ఉపయోగపడవచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు ఈ పంట కార్యక్రమం తీసుకున్నాం. టెక్నాలజీని పూర్తిగా జోడించాం. ఈరోజు యాంత్రీకరణని ప్రధాన అంశంగా తీసుకున్నాం. దీనికంటే ఒక అడుగు ముందుకేసి ఏఐ కూడా తీసుకొని వ్యవసాయ రంగం మీద పూర్తిగా దృష్టి పెట్టవలసినటువంటి విషయం ఉంది. ఆ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. వ్యవసాయం అంటే ప్రధానమైనటువంటి అంశం అధ్యక్ష భూమి సారవంతంగా ఉంటేనే వ్యవసాయం చేయడానికి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని సంపాదించడానికి ప్రతి ఒక్క రైతుకి అవకాశం ఉంటుంది అధ్యక్ష. భూమి బాగుందో లేదో, భూమిలో ఎటువంటి పోషకాహారాలు ఉన్నాయా, పోషకాహారాలు లేకపోతే ప్రభుత్వం నుంచి సప్లిమెంట్స్ ఏవిచ్చి ఆ భూమిని సారవంతం చేయాలనే దానికి ప్రధానమైనటువంటి అంశం అధ్యక్ష భూమిని పరీక్ష చేయాలి అధ్యక్ష. భూమిని పరీక్ష చేసి ఆ భూమిలో ఎటువంటి పోషకాహారాలు ఉన్నాయి, ఇంకా మనం ఏం సప్లిమెంట్ చేయాలనేది ప్రధాన అంశం అధ్యక్ష. దానికి ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇస్తుంది అధ్యక్ష. అందులో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముందు భూమిని పరీక్ష చేస్తే, భూమి పరీక్ష చేసిన తర్వాత ఏ విధంగా మనం ముందుకెళ్ళాలనేది ప్రధాన అంశం అధ్యక్ష. అందులో భాగంగా 2015-16 కానీ 18-19 కానీ 134 లక్షల సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇచ్చాం అధ్యక్ష. ఒక చరిత్ర అధ్యక్ష. ఇది
మళ్ళీ దురదృష్టవశాత్తు 2019లో అధికారం పోయాం అధ్యక్ష.